తెలంగాణ శాసనమండలి వైస్ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికలయ్యారు. దీంతో సభలో అడుగుపెట్టిన బండ ప్రకాష్ కి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుండి బండ ప్రకాష్ ఎదిగారని, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారని, ముదిరాజుల అభివృద్ధికి బండ ప్రకాష్ ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. మీ ఎన్నికనే దానికి సంకేతం అధ్యక్ష. చాలా చక్కటి ఉదాహరణ. భవిష్యత్తులో మీరు తప్పకుండా ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి. తెలంగాణ ప్రజలకు, మీ సామాజిక వర్గానికి మీ సేవలు చాలా అవసరం ఉన్నాయి. రాష్ట్ర నిర్మాణంలో ఇప్పటికే మీరు పునర్నిర్మాణంలో చాలా చక్కటి పాత్ర పోషిస్తూ వచ్చారు. శాసనసభ వైస్ చైర్మన్, శాసన మండలి వైస్ చైర్మన్ గా మీ యొక్క టర్మ్ బాగా విజయవంతంగా కొనసాగాలని, ఫలవంతమైన చర్చలకు, చక్కటి సుదీర్ఘమైనటువంటి చర్చలకు ఇక్కడ మీరు అవకాశం కల్పించి సభ్యులందరి మనల్ని కూడా పొంది రాష్ట్ర ప్రయోజనాల కోసం తమరు చేసే కృషి ఫలించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, భగవంతుడు మీకు నిండు 100 సంవత్సరాల ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించాలని, మీ కార్యక్రమంలో మీరు పూర్తి విజయాన్ని సాధించాలని భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తూ, అందరితో పాటు ఎన్నో సందర్భాల్లో మీరు ఉద్యమంలో గాని, ఆ తర్వాత గాని, ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినట్టు ఎన్నో సందర్భాల్లో కలిసి నడిచిన ఉదంతాలు అందరికి తెలుసు అధ్యక్ష. ఈ రోజు మీరు రాజ్యసభ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మరి ఇక్కడికి ఈ రోజు రాష్ట్ర శాసన మండలిలో అడుగుపెట్టి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైనందుకు హృదయపూర్వకంగా భారత రాష్ట్ర సమితి తరపున, మా పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందనలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్, పూర్తి నూరేళ్ల ఆయుష్ పోసుకొని మరి ఇక్కడ ఉండే యువ శాసన మండలి సభ్యులందరికీ కూడా మీరు తగు రీతిలో అవకాశాలు ఇచ్చి, తగు రీతిలో సమయం ఇచ్చి, సభను సమర్థవంతంగా మీ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని వినియోగించి మా జీవన్ రెడ్డి గారికి కూడా మంచి అవకాశాలు ఇచ్చి, అందరికీ ప్రతిపక్షానికి కూడా మంచి అవకాశం ఇచ్చి, వారు కూడా మరి పూర్తి స్థాయిలో మంచి సద్విమర్శలతో సవ్యమైన ఒక పద్ధతిలో రాష్ట్రాన్ని నడిపే దిశగా మీరు ఈ సభను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీకు ఆ పూర్తి స్థాయి అవగాహన, పూర్తి స్థాయి సమర్థత మీకున్నది. తప్పకుండా మీరు ఈ కార్యక్రమంలో విజయవంతం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ, అదేవిధంగా